మనం రోజులో ఎక్కడైతే ఎక్కువ స్పెండ్ చేస్తామో ఆ ప్లేస్ లో మన చుట్టూ ఇలా మొక్కలు పెంచుకుంటే చూడడానికి అందంగా ఉండడమే కాకుండా మనకున్న స్ట్రెస్ ని తగ్గించి మన మైండ్ ని రిఫ్రెష్ చేస్తుంది. అంతేకాదు మనం ఇండోర్ లో పెంచుకునే మొక్కల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. కాలుష్యాన్ని తగ్గించి ఎయిర్ ని ప్యూరిఫై చేస్తుంది. నేనైతే సీజన్ పట్టి నా ఇండోర్ మొక్కల్ని మార్చుకుంటూ ఉంటాను. సీజన్ పట్టి అని ఎందుకన్నానంటే మామూలుగా అయితే లీఫీ ప్లాంట్స్ ఉంటాయి కదా, అవైతే ఎండలో అయినా లేదంటే ఇండోర్ లో అయినా ఉంటాయి. కానీ ఇలా ఫ్లవరింగ్ వచ్చే మట్టు కంపల్సరీగా ఎండ అయితే కావాలి. సో ఎండలో పెట్టి అవి బ్లూమింగ్ వచ్చిన తర్వాత ఇలా తీసుకొచ్చి అందంగా ఇంటి ముందు అలంకరించుకుంటాను. ఎప్పుడు ఒకే మొక్క ఒకే చెట్టు ఒకే ప్లేస్ లో ఉంటే బోర్ కొడుతుంది కదా, అందుకని ఇలా మార్చుకుంటూ ఉంటాను. అలా కిందకి పైకి మార్చాలంటే మనం ఇలా పెద్ద కుండీలో పెట్టామంటే మొక్కల్ని మార్చడం కష్టం, అవి బరువు కూడా ఉంటాయి కదా. సో అందుకని చెప్పేసి నేను చిన్న కుండీలో ఇలా మొక్కల్ని పెట్టుకుంటాను. ఇక ఈ చెట్టుకున్న పూలన్నీ రాలిపోయిన తర్వాత తీసుకెళ్లి మళ్ళీ పైన పెట్టేస్తాను. ఇక ఇప్పుడైతే నా దగ్గర ఉన్న ఈ మొక్క గురించి చెప్తాను. ఈ మొక్క పేరు వచ్చేసి గార్లిక్ వైన్ అని పిలుస్తారు. ఈ మొక్క బ్లూమింగ్ వచ్చేసి డిసెంబర్ నుంచి మార్చి ఏప్రిల్ వరకు వస్తుంది. ఆ మొక్క ఫుల్ ఫ్లవరింగ్ తో ఉన్నప్పుడు మనకి మంచి స్మెల్ కూడా వస్తుంది. అంతేకాదు ఈ మొక్క చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయని చెప్తారు. ఈ మొక్క కేరింగ్ అండ్ టిప్స్ తో పాటు నేను ఇండోర్ లో పెంచుకునే మొక్కల కలెక్షన్ గురించి ఒక వీడియో చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద ఆరో మార్క్ కనిపిస్తున్న లింక్ ఓపెన్ చేస్తే లాంగ్ వీడియో ఓపెన్